హలో ఎవ్రీవన్. వి స్పార్కిల్ వినీలా గారు, ఈ పేరు వినే ఉంటారు. ఆవిడ మీద చాలా పాజిటివిటీ అండ్ అలాగే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న మాట ఏంటంటే పెరుగు పచ్చడా అంటే లైపో చేయించుకుందా, బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుందా, అసలు అంత సన్నగా అవుతుందా ఏంటి? డాక్టర్స్, కొంతమంది ఫిట్నెస్ ట్రైనర్స్ అండ్ అలాగే ఇంకొంతమంది న్యూట్రిషనిస్టులు వీళ్ళందరూ కలిసి ఏదో ఒకటి సమ్ కైండ్ ఆఫ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ న్యూస్ ఎంతవరకు నిజం అండ్ నిజంగానే వి స్పార్క్లో ఏం జరుగుతుంది, అసలు తన జర్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసింది, 15 years ఆఫ్ జర్నీ ఎలా వెళ్తోంది, ఇక ముందు తన ఫ్యూచర్ గోల్స్ ఏంటి, ఇవన్నీ మన పాడ్కాస్ట్లో తను డిస్కస్ చేయడం జరుగుతుంది. సో లెట్స్ షూట్ అవుట్ సమ్ క్వశ్చన్స్ టు వినీలా గారు. హలో వినీలా గారు. హాయ్ రా, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఏంటి అసలు ఫస్ట్ నేను అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే, స్పార్కిల్ అని పేరు ఎందుకు పెట్టాలనుకున్నారు? వి స్పార్కిల్, వి అంటే వినీలా గారు అని తెలుసు, స్పార్కిల్ అని ఎందుకు పెట్టాలనుకున్నారు? ఎగ్జాంపుల్ మీరు ఎలా ఉన్నారు? స్పార్కిల్ లా ఉన్నారు. అంటే లేడీస్ అందరూ స్పార్కిల్ లా ఉండాలని, అది వినీలా వల్ల స్పార్కిల్ అవ్వాలి అని. సో ఐ కెప్ మై నేమ్, అంటే మై నేమ్ తర్వాత స్పార్కిల్, వినీలా స్పార్కిల్. ఎస్. సో అసలు ఎలా జర్నీ స్టార్ట్ అయింది అనే దాని గురించి మాట్లాడుకుంటే, సో యూఆర్ ఇప్పుడు ఎవరు చూసినా మీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. క్లయింట్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, అటు మీకు పడని వాళ్ళు కూడా కావచ్చు. అది పక్కన పెట్టేస్తే అసలు జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఈ ఫీల్డ్లోకి రావాలని ఎందుకు అనిపించింది? నాకు ఫస్ట్ నుంచి ఐఎమ్ ఇన్ టు ద సైన్స్ బ్యాక్గ్రౌండ్. సో బీఎస్సీ నాది డిగ్రీ సెకండ్ ఇయర్లోనే మ్యారేజ్ అయిపోయింది. ఓకే. సో మా హస్బెండ్ బాగా కోఆపరేటివ్. సో హీ మేడ్ మీ లైక్ దిస్. హీ ఎంకరేజ్డ్ మీ టు టేక్ న్యూట్రిషన్. సో ఐ డిడ్ మై ఎంఎస్సి న్యూట్రిషన్. ఇప్పుడు అట్ ప్రజెంట్ ఐఎమ్ డూయింగ్ మై పిహెచ్డి. నా థీసిస్ సబ్మిట్ చేయబోతున్నాను. జూన్ కల్లా నా పిహెచ్డి కూడా, నా ఫార్ములా కూడా సక్సెస్ అవ్వాలి. డెఫినెట్లీ. నా 15 years ఎక్స్పీరియన్స్ అంతా దానిలో పెట్టున్నాను. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. మొన్నే పిహెచ్డి బై పబ్లికేషన్తో నా ఈ యొక్క 15 books రిలీజ్ అయ్యాయి. 15 books ఇయర్కి ఒకటి రాసేసారు అయితే. సో ఈ 15 years ఆఫ్ జర్నీ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా ఫస్ట్ ఇయర్ నేను ఇంత వెళ్ళిపోతాను అని? నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను రా, వాట్ యూ థింక్, వాట్ యూ గివ్ టు యూనివర్స్, అది జరగని జరగకపోని పాజిటివ్ ఫీలింగ్తో నువ్వు పడుకోవాలి, లేవాలి, అది డెఫినెట్గా అవుతుంది. దట్ ఎగ్జాంపుల్ వినీలా. డెఫినెట్లీ పాజిటివ్ ఫీలింగ్. మీరు అవ్వకపో, యూ డ్రీమ్ ఇట్, ఓకే, యూ విల్ గెట్ దట్ హ్యాపీనెస్. అంతే అంతే. అవ్వనివ్వండి, అవ్వకపోనివ్వండి, యూ డ్రీమ్ ఇట్ ఎవ్రీ డే. థింక్ బిగ్, డ్రీమ్ బిగ్, you will achieve big one day. అచీవ్ అవ్వకపోయినా ఆల్ పాజిటివిటీ హ్యాపెన్ కదా. అచీవ్ అవ్వకపోయినా అది అచీవ్ అవుతున్న ఫీలింగ్ తో మనం బాగుంటాం కదా, హెల్త్ బాగుంటది కదా. ఇంత పాజిటివిటీ ఎక్కడి నుంచి తీసుకున్నారు? మై ఫాదర్. ఓకే. మై ఫాదర్, నాన్నగారు. సో ఏదైనా అంటే ఇప్పుడు మీకు ఇన్స్పిరేషనల్ మోడల్ కానీ రోల్ మోడల్ కానీ ఎవరైనా ఉన్నారు మీ లైఫ్లో అంటే ఎవరు? నా యాక్చువల్గా నేను లావుగా ఉన్నా, అంటే నేను మా బాబు పుట్టాక లావ్ అయ్యాను. ఆబ్వియస్లీ అందరు అమ్మాయిల ప్రాబ్లం, ఆడవాళ్ళ ప్రాబ్లం అదే. అదే ప్లస్ పాయింట్ కూడా అర్థం కాదు ఎవరికి. మదర్హుడ్ అనేది ఇట్స్ అ బ్లెస్సింగ్. పీపుల్ థింక్ బాడీ షేమింగ్ చేస్తుంటారు కానీ బట్ ఇట్స్ అ వెరీ బ్లెస్సింగ్ థింగ్. మా పాప పుట్టినప్పుడు లావ్ అయ్యాము. నేను మధ్యలో ఇంకో 2 pregnancies మిస్క్యారేజెస్. ఒకటి 6th month అన్నది ఆల్ బ్యాడ్ అనమాట కొంచెం. సో ఆ టైంలో ఎప్పుడు 100కి వెళ్తాను, డౌన్ అవుతాను, 100కి వెళ్తాను, డౌన్ అవుతాను. సో లావ్ అయినప్పుడు నేను ఫేస్ చేసిన మాటలు, ఫేస్ చేసిన అంటే డ్రెస్సెస్ వేసుకోకపోవటం. బట్ మై హస్బెండ్ ఈజ్ ఆల్వేస్ ఎ స్వీట్ హార్ట్. అసలు మా హస్బెండ్ నేను లావుగా ఉన్నా యాక్సెప్టెడ్ యు యాజ్ యు ఆర్. అంతే కదండి. మనకు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, వాళ్ళ మీద మనం ఆధారపడలేదు, అది చాలు వాళ్ళకి హ్యాపీ. వీఆర్ దేర్ ఫర్ ఈచ్ అదర్ అనుకుంటా, వీఆర్ హ్యాపీ. ఏమంటున్నారు ఇలా చూసి? ఆయనకి ఇలా చూసినా అంతే, అలా చూసినా అంతే. సూపర్. ఇట్స్ నాట్ అబౌట్ లుక్స్, ఇట్స్ అబౌట్ ఇంటర్నల్ ఫీలింగ్స్. హీ ఈజ్ మై బ్యాక్ బోన్. డెఫినెట్లీ. సో అందరు నా దగ్గరకు వచ్చి కన్సల్టేషన్స్ తీసుకుంటా. జిమ్ పెట్టాను రా, లేడీస్ జిమ్ పెట్టాను స్టార్టింగ్ నుంచి. నాకు జిమ్ ప్లస్ క్లినిక్ ఉంది 15 years నుంచి కూకట్పల్లిలో. సో ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు వచ్చి నన్ను చెప్పచ్చులే,
డెఫినెట్లీ ఐ టెల్. మా ఆయన నన్ను పట్టించుకోవట్లేదు, నేను జాబ్లో ఇలా ఉంటే నాకు రెస్పెక్ట్ లేదు, నాకు ఇలా అని ఉమెన్ వచ్చి బాధపడుతూ ఉన్నప్పుడు అసలు వర్కౌట్ చేయలేని వాళ్ళకి నేనేం చేయలేనా? అందరు లేడీస్ వర్కౌట్ చేయలేకపోతున్నారు, స్టామినా లేదు. స్టామినా పెంచడానికి కూడా నేను ట్రై చేసినా వాళ్ళకి టైం లేదు. వాళ్ళ పర్సనల్ టెన్షన్స్, ఎమోషనల్ టెన్షన్స్ అండ్ ఫినాన్షియల్ టెన్షన్స్. అసలు ఒక లేడీకి ఏమో, జెంట్స్ ఏమో నాకు తెలీదు, నేను లేడీస్కే ఫేవర్ అని అన్ను, జెంట్స్కి ఉండేవి ఉంటాయి. ఒక లేడీ కనీసం ఫినాన్షియల్గా కూడా స్ట్రాంగ్గా లేకపోవటం వల్ల బాగా వీక్ అయిపోతుంది. ఆ కాన్ఫిడెన్స్ మనం ఇవ్వగలగాలి, నేను ఏదో ఒకటి చేయాలి అని స్టార్ట్ చేసిన వర్కౌట్స్ లేకుండా కూడా తగ్గచ్చు అనేది స్టార్ట్ చేసిన జర్నీ. అలా ఆ థాట్ నుంచి స్టార్ట్ అయిన జర్నీ. యా, నా ఫస్ట్ క్లయింట్ నేమ్ కూడా ఆ అమ్మాయి ఎక్సైజ్ చేయలేదు. ఐ థింక్ పద్మ, మీరు ఆస్ట్రేలియాలో ఉన్నారు, షీఈ్ మై ఫస్ట్ క్లయింట్ 12 years బ్యాక్. పద్మ, దిస్ ఇస్ ఫర్ యూ. హౌ ఇస్ షీ డూయింగ్ నౌ? పద్మ గారు ఏం చేస్తారు? పెళ్ళయింది, అప్పుడు పెళ్లి కాలేదు, ఒక బాబు, మళ్ళీ లావ్ అయింది పాపం, మధ్యలో మళ్ళీ కన్సల్ట్ అయింది, కొంచెం తగ్గింది. ఐ డోంట్ నో, అగైన్ ఐ డెంట్ మీన్స్ నేను మళ్ళీ టచ్ లో లేను, బట్ ఆన్ అండ్ ఆఫ్ టచ్ లో ఉంటారు. ఓకే. సో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఇప్పుడు రైట్ నౌ? మోర్ దెన్ 100 స్టాఫ్. అంటే ఏ కేటగిరీస్ లో ఉంటారు? రెగ్యులర్ గా న్యూట్రిషనిస్ట్లు ఉన్నారు, అండ్ న్యూట్రిషనిస్ట్ లో ఒక 6 members ఉంటారు, ఒక MBBS డాక్టర్ ఉంటారు, ఒక డర్మటాలజిస్ట్ ఉంటారు, బికాస్ వీ డీల్ విత్ కాస్మెటిక్ కాల్స్. ఓకే. డాక్టర్స్ వైజ్ అండ్ ఐఎమ్ ఏ న్యూట్రిషనిస్ట్. నేను ఉంటాను, ఐఎమ్ ఏ న్యూట్రిషనిస్ట్, ఐఎమ్ ఏ డాక్టరేట్ పర్సన్. ఎందుకు అది నొక్కి చెప్తున్నారు, ఐఎమ్ ఏ డాక్టరేట్ పర్సన్, ఐఎమ్ ఏ న్యూట్రిషనిస్ట్ అని? మీకు తెలీదా అండి? డాక్టరేట్, ఐఎమ్ ఏ డాక్టరేట్, ఒక యూనివర్సిటీని గౌరవించి నేను పక్కన డిఆర్ పెట్టుకున్నాను. త్వరలో నా PhD అయిపోతే ఐ కెన్ అనౌన్స్ ఐ డన్ మై PhD. ఓకే. సో ఆ డాక్టరేట్ దానివల్ల పెట్టుకున్నాను. నా క్లినిక్కి ఎవరు వచ్చి కూర్చున్నా నేను సర్జరీలు చేస్తాను, నేను మెడికేషన్స్ రాస్తానని రారు, నేను డైట్ ఇస్తాననే వస్తారు. అండ్ అది తప్పు కూడా. అంటే MBBS చేయకుండా వి కాంట్ టచ్ అ పేషెంట్స్ స్కిన్ ఆర్ బాడీ, రైట్? అదే, అంతేనా? సో ఆ ఎథిక్స్ కూడా నాకు లేకుండా నేను ఇంత దూరం నేను ప్రయాణించాను. సో ఐ హ్యావ్ ఇండివిజువల్ థింగ్స్. We care about each and every person. Okay, done. So finally, thank you so much, Vinila garu. Thanks for coming and spending your time. Thank you.